హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సిద్ధు కింద పడిపోబోతూ ఉండగా తులసి సిద్ధుని గట్టిగా పట్టుకుంటుంది. ఇక ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. కాసేపటి తరువాత సిద్ధు తేరుకొని ఏ వదులు అని తులసిపై చిరాగ్గా చెప్తూ ఉంటే ఇక తులసి సిద్ధుని వదిలేస్తుంది. దాంతో సిద్ధు కింద పడిపోయి నడుము పట్టేస్తుంది. ఏయ్, ఏంటి అలా వదిలేశావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మీరే కదండి వదలమంది అని తులసి అడుగుతూ ఉంటుంది. వదలమంటే వదిలేస్తావా అని సిద్ధు అంటూ ఉంటే, మీరు భర్త కదండి, నేను భార్యను కదండి, మీరు నా భర్త కాబట్టి మీరు చెప్పిన మాట నేను వినాలి కదండి అని తులసి అంటూ ఉంటుంది. చూస్తున్నా చూస్తున్నా మీ అన్నయ్యపై ఉన్న ప్రేమ అంతా కూడా చూస్తున్నాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. మీరు చూడాలే కానీ నా మనసులో చూడలేనంత ప్రేమ ఇంకా ఎక్కువగా ఉందండి, చూస్తారా అని తులసి అడుగుతూ ఉంటుంది. ఎక్కువ చేయకు, అయినా నీతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ అని సిద్ధు ఇరిటేట్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే తులసి మాత్రం సిద్ధుని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఆయన కోపాన్ని ఎలా తగ్గించాలి, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు కిందికి వెళ్తాడు. నడుము పట్టుకోవడంతో బసవరాజు సిద్ధుని చూసి, ఒరే సిద్ధు, నడుము పట్టుకున్నావు, ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు. కింద పడ్డాను నాన్న అని సిద్ధు చెప్తూ ఉంటాడు. కింద పడ్డావా, దెబ్బ ఏమైనా తగిలిందారా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏం లేదులే నాన్న, తగ్గిపోతుందిలే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, తులసి దగ్గరకు వెళ్ళి జెండు రాయించుకోరా, తగ్గిపోద్ది అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. తులసే రాయాలా ఏంటి సిద్ధుకి జెండు రా నాన్న, నీకు నేను రాస్తాను అని బసవరాజు అంటూ ఉంటాడు. పర్వాలేదు నాన్న, తగ్గిపోతుందిలే అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు కీర్తి తులసి దగ్గరకు వచ్చి, వదినా, మరొక ఎవిడెన్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, హరీష్ నిర్దోషిగా బయటికి వస్తాడా అని అడుగుతూ ఉంటుంది. తప్పకుండా మా అన్నయ్యను నిర్దోషిగా బయటకు తీసుకొస్తారన్న నమ్మకం నాకుంది వదిన అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. హరీష్ని ఈ కేసులో ఎవరో కావాలనే ఇరికించారు తులసి అని కీర్తి చెప్తూ ఉంటుంది. మా అన్నయ్యను ఈ కేసులో ఇరికించింది ఎవరో కాదు, మీ నాన్నే వదిన. ఆ విషయం నేను చెప్పినా కూడా మీరెవరు నమ్మరు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. వదిన, వెళ్ళి రెస్ట్ తీసుకో, చాలా ఆలస్యమైంది అని తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి అని చెప్పి కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. అసలు సిద్ధు చేతికి పెన్ డ్రైవ్ ఎలా వెళ్ళింది, పెన్ డ్రైవ్ని నేను కాల్ చేశాను కదా అని కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సిద్ధు కనిష్కకు ఎదురుగా నుంచుంటాడు. సిద్ధు, నువ్వెప్పుడొచ్చావు అని కనిష్క అడుగుతూ ఉంటుంది. పెన్ డ్రైవ్ నా దగ్గరికి ఎప్పుడొచ్చిందా అని ఆలోచిస్తున్నావు కదా కనిష్క, అప్పుడే వచ్చాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. పెన్ డ్రైవ్ నేను కాల్ చేశాను కదా సిద్ధు, నీ దగ్గరికి ఎలా వచ్చింది అని కనిష్క అడుగుతూ ఉంటుంది. ఎలా వచ్చిందంటే, నువ్వు జిత్తులు మారి నక్కవని నాకు తెలుసు కనిష్క, అందుకే పెన్ డ్రైవ్లో ఉన్న డేటాని మరో పెన్ డ్రైవ్కి షేర్ చేశాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఎందుకు సిద్ధు ఇలా చేశావు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. మీ ఇంటికి తగిన అల్లుడే కాదు ఆ హరీష్కి శిక్ష పడితే మీ నాన్న సంతోషపడతారు కదా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. కనిష్క, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, హరీష్ మా ఇంటికి తగిన అల్లుడు కాదని డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అది కాదు సిద్ధు అని కనిష్క అంటూ ఉంటే, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేసావనుకో ఊరుకునేదే లేదు కనిష్క, ఆడదానివి కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను అని చెప్పి సిద్ధు కనిష్కకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా ప్లాన్ అంతా కూడా నాశనం చేశావు సిద్ధు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు సిద్ధు బెడ్రూమ్లోకి వెళ్తాడు. బెడ్రూమ్ అంతా కూడా పేపర్లతో ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి రాసి ఉంటుంది. అది చూసి సిద్ధు పట్టించుకోకుండా వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాడు. వాష్రూమ్ అంతా కూడా, నిజంగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, ప్లీజ్ నన్ను క్షమించండి అని రాసి ఉంచుతుంది. అవి చూసి సిద్ధు పట్టించుకోకుండా రూమ్లోకి వస్తాడు. ఫ్లవర్స్ ఇంకా లెటర్ టేబుల్ మీద కనిపిస్తూ ఉంటాయి. సిద్ధు లెటర్ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. కొన్ని రోజులుగా నేను మిమ్మల్ని బాధ పెడుతున్నాను, మీరు నా పైన ప్రేమతో నేను మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నా కూడా ఆ కోపాన్ని అంచుకుంటున్నారే కానీ నా పైన కోప్పడట్లేదు. మీలాంటి భర్త నాకు దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను.
సారీ అండి, దయచేసి నన్ను క్షమించండి అని తులసి లెటర్లో రాసి ఉంచుతుంది. సిద్ధు ఆ లెటర్ని చదువుతాడు. తులసి అప్పుడే వచ్చి సిద్ధు దగ్గర నుంచుంటుంది. ఏమండి, నన్ను క్షమించారా మీరు అని తులసి అడుగుతూ ఉంటుంది. ఆ అని సిద్ధు అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని తులసి సిద్ధుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇంకా సిద్ధు కూడా తులసిని హగ్ చేసుకుంటాడు. ఏమండి, మీకు మరో సర్ప్రైజ్ ఉంది అని తులసి అంటుంది. మరో సర్ప్రైజా, ఏంటది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. కళ్ళు మూసుకోండి అని తులసి అంటుంది. సరే అని చెప్పి సిద్ధు కళ్ళు మూసుకుంటాడు. తులసి గులాబ్ పూలు తీసుకొని వచ్చి సిద్ధు ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఏమండి, ఐ లవ్ యూ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో సిద్ధు కళ్ళు తెరిచి చూస్తాడు. సిద్ధు తులసి మీద గులాబీ రెమ్మలు పడుతూ ఉంటాయి. ఏం చెప్పావు తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. తులసి సిగ్గుపడుతూ ఐ లవ్ యూ అండి అని చెప్పి అంటూ ఉంటుంది. నేను చూస్తుంది నిజమా కళ అని సిద్ధు అంటూ ఉంటాడు. నిజమేనండి, ఎన్నో రోజులుగా నా మనసులో దాచుకున్న ప్రేమ ఇది. నా ప్రేమను మీకు తెలియచేస్తున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. నిజంగా నీ మనసులో నాపై అంత ప్రేమ ఉందా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నా గుండెల్లో మీకు గుడే కట్టానండి అని చెప్పి తులసి అంటుంది. నిజమా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవునండి, నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మీరు లేకపోతే నేను బ్రతకలేవనండి. మీరు మాట్లాడని ప్రతి క్షణం నాకు ఒక యుగంలా గడిచింది అని తులసి చెప్తూ ఉంటుంది. మరి ఇంత ప్రేమ నీ మనసులో ఉంటే నువ్వు నేను ఎప్పుడు దగ్గరికి వచ్చినా నన్ను ఎందుకు నెట్టేసేదానివి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఆడవారి మాటలకు అర్థాలే వేరంటారు. మీరే నన్ను అర్థం చేసుకోలేదండి. నేను దూరంగా వెళ్తున్నానంటే మీరు నన్ను దగ్గరికి తీసుకోవాలని అర్థమండి అని తులసి అంటూ ఉంటుంది. అబ్బో, ఇవన్నీ నాకు తెలియక ఇంత టైం వేస్ట్ చేశానే అని సిద్ధు అంటూ ఉంటాడు. హా అని తులసి అంటూ ఉంటే ఇక టైం వేస్ట్ చేసేదే లేదు అని చెప్పి సిద్ధు తులసిని లాక్కొని బెడ్ మీదకు వెళ్తాడు. ఏమండి, ఆగండి ప్లీజ్ అండి అని తులసి అంటూ ఉంటే ఆగేదే లేదు, తగ్గేదే లేదు, మళ్ళీ పుడతామా ఏంటి అని చెప్పి సిద్ధు తులసిని గట్టిగా హగ్ చేసుకొని బెడ్ మీదకు లాక్కొని వెళ్ళి లైట్ ఆఫ్ చేస్తాడు. ఇక మరోవైపు బసవరాజు ఇరిటేట్ అవుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నీలాంబరి బసవరాజు దగ్గరకు వెళ్ళి ఒరే బసవా, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఆ హరీష్ గడు నిర్దోషిగా బయటికి వస్తాడేమోనని భయంగా ఉందమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. బసవా, నువ్వు భయపడకు, ఆ హరీష్ నిర్దోషిగా అంత ఈజీగా బయటికి రాడులే అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా నీలిమ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఆ హరీష్ నిర్దోషిగా బయటికి వస్తే మామయ్య భయపడటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఏదో విషయం నాకు తెలియకుండా ఈ ఇంట్లో జరుగుతుంది అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒరే బసవ, నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఆ హరీష్ నిర్దోషిగా బయటికి రాడు అని చెప్పి నీలంబరి చెప్తూ ఉంటుంది. ఏమోనమ్మా, ఆ హరీష్ నిర్దోషిగా బయటికి వస్తే ఈ కేసు సిద్ధు మెడకి ఎక్కడ చుట్టుకుంటుందోనని భయంగా ఉందమ్మా అని చెప్పి బసవరాజు నీలంబరితో చెప్తూ ఉంటాడు. ఒరే బసవ, నువ్వు తొందరపడి ఇలాంటి మాటలు మాట్లాడుకురా, ఇంట్లో ఎవరైనా వింటే దొరికిపోతాంరా. మన సిద్ధువే ఆ శ్రీకాంత్ చావుకు కారణమన్న విషయం ఎట్టి పరిస్థితిలో ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. ఈ విషయం నీకు నాకు మధ్య ఉండాలి అని నీలంబరి చెప్తూ ఉంటుంది. ఆ మాటను నీలిమ వింటుంది. అమ్మ మావయ్య, అమ్మ బామ్మగారు, మీరు మామూలు కాదు. ఆ శ్రీకాంత్ని చంపింది మీ అబ్బాయి సిద్ధువా? ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని ఆ హరీష్ని ఈ కేసులో ఇరికించారా అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ విషయం ఎలాగైనా సరే తులసికి చెప్పాలి. తులసి అప్పుడు సిద్ధుని అసహ్యించుకుంటుంది. సిద్ధుకి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అప్పుడు ఈ ఇంట్లో నాకు విలువ దక్కుతుంది అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.